మనకి జీవితంలో అనేది ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఒకానొక సందర్భంలో ఎందుకురా బాబు ఈ జీవితం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ కష్టాలకి భయపడి ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఏం చేయాలో తోచక అనేది చాలా ఇబ్బంది పడుతున్న వారు చాలా మందే ఉంటారండి. అయితే మన చుట్టూ ఉన్న విషయాల్ని మనం నెగ్లెక్ట్‌గా వదిలేయడం వల్ల మనకి భగవంతుడు ప్రసాదించింది, మనకు పెద్దవారు ప్రసాదించిన కొన్ని విషయాలు పాటించకపోవడం వల్ల కూడా మనం కష్టాలనేది కొని తెచ్చుకుంటూ ఉంటాం. నిజమా కాదా? మీరే చెప్పండి. అందులో ఒకటి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విషయం. అయితే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో నేను ఏ ప్రోడక్ట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేసినా దాని గురించి పూర్తి వివరణ ఉంటేనే నేను అనేది ఆ ప్రోడక్ట్ ని మీకు చూపిస్తూ ఉంటాను. దాని గురించి పర్టికులర్ గా ఒక వీడియో కూడా తీసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రోడక్ట్ పెట్టేసి కొనుక్కోండి అంటే కాదు, దాని వల్ల యూజ్ ఏంటో కూడా తెలియాలి. తెలిస్తేనే మీ యొక్క సమస్యకి అది కరెక్టా కాదా అని ఆలోచించుకొని మీరు కొనుక్కోగలుగుతారు. అందుకని నేను ప్రతి దానికి ఒక వీడియో సపరేట్ గా పెడుతూ ఉంటాను. అందులో చాలా మంది ఈ మధ్య నాకు వాట్సాప్ లో అడుగుతున్నది, తెప్పించమని అడిగేది వైజయంతి మాల అండి. ఈ వైజయంతి మాల, ఈ వైజయంతి మాల విశిష్టత ఏంటి అంటే తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ యూట్యూబ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. అలాగే ఇతర సామాగ్రి, మంచి చీరలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. మీకు డెలివరీకి 4 to 10 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది. అలాగే వీడియో మొత్తం చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వైజయంతి మాల అనేది మధురకి దగ్గరలో ఈ వైజయంతి చెట్లు అనేవి పెరుగుతాయండి. అక్కడి నుంచి లభిస్తాయి వైజయంతి కోసలు అనేవి. ఈ వైజయంతి మాల రాధాకృష్ణుడు ప్రేమ ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. రాధాకృష్ణులకి అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాళ్ళ మధ్య దాంపత్య జీవనం అనేది సాఫీగా సాగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు చిగురిస్తాయి. అంత విశేషమైందండి ఈ వైజయంతి మాల. ఈ వైజయంతి మాల గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, దీపావళి రోజు గాని, శుక్రవారం రోజు గాని ఈ వైజయంతి మాలను లక్ష్మీదేవి ఫోటో గాని, శ్రీ చక్రానికి గాని వేసి లక్ష్మీ అష్టోత్తరం గాని, కుంకుమార్చన గాని, సహస్రనామం గాని చేసి డబ్బులు దాచుకునే ప్రదేశంలో గాని, బీరువాలో గాని, లేదు అంటే మనం కూడా ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. రెండో విషయం ఏంటంటే, వైజయంతి మాలను చిన్న పిల్లలకి మెడలో గాని, లేదు అంటే చేతికి కట్టే విధంగా గాని, చెవులు పోగులకు గాని ఆ విధంగా గాని వేయడం వల్ల బాలారిష్టాలు, నరదృష్టి, చొంగ కార్చుకోవడం అనే అలవాటు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇక మూడో విషయం ఏంటంటే, వైజయంతి మాలను ధరించి మీ దగ్గరలోని ఏదైనా దేవాలయంలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ భగవత్ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి వివాహం అనేది త్వరగా జరుగుతుంది. అలాగే రుక్మిణీ కళ్యాణంలో అయితే వివాహం ఆలస్యం అవుతుంది అనుకునేవారు ఈ వైజయంతి మాలను ధరించి రుక్మిణీ కళ్యాణాన్ని ఇంటిలో గాని, దేవాలయంలో గాని జరిపించుకుంటే తప్పకుండా వాళ్ళకి త్వరలోనే వివాహం జరుగుతుంది. ఇక నాలుగో విషయం ఏంటంటే, దంపతులు ఎప్పుడు కూడా చిరాకులు, గొడవలు వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఆ మనస్తాపాలు గురి అవుతున్న వారు ఈ వైజయంతి మాలను ధరించినట్లయితే తప్పకుండా వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. రాధాకృష్ణులు అంత ప్రేమగా అనేది వీళ్ళు మారిపోతారు. ఇక ఐదో విషయం ఏంటంటే, వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి కలగాలంటే వ్యాపార స్థలం దగ్గర ఉండే పూజ మందిరంలో పటాలకు గాని, లేదంటే విగ్రహాలకు గాని ఈ వైజయంతి మాలను వేయడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. తద్వారా ధనాభివృద్ధి కలుగుతుంది. ఇక ఆరో విషయం ఏంటంటే, శుక్ర దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఆ యొక్క వైజయంతి మాలని ధరించడం వల్ల, లేదు అంటే చేతికి
ముంజేతి కంకణం లాగా వేసుకున్నా కూడా వాళ్ళకున్న సమస్త దోషాలు, శుక్ర దోషాలు అనేవి తొలగుతాయి. శుక్ర దోషం ఉంటే ఆర్థికంగా చాలా నష్టాలు వస్తూ ఉంటాయండి. ఆర్థికంగా చాలా నష్టపోతారు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా. అందుకని ఈ శుక్ర దోషాలకి, సమస్త గ్రహ దోషాలకి దీన్ని మెడలో ధరించడం గాని, చేతికి కంకణంలా వేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఇది 7వ విషయం, ఆఖరి విషయం ఏంటంటే, వైజయంతి మాలని ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు చేసే ప్రతి ఆలోచన ఒక మంచి దారికి అనేది దారి తీస్తుంది. అలాగే వైజయంతి మాల ధరించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇన్ని విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయండి వైజయంతి మాల. మన పెద్దలు చెప్పారంటే ఊరకనే చెప్పలేదనే చెప్పొచ్చు. ఇన్ని విశేషాలతో కూడిన ఈ వైజయంతి మాల మీకు ఎక్కడ దొరికినా కూడా తెచ్చుకొని, నేను ఇప్పుడు చెప్పే మీ సమస్య ఏదుందో దానికి తగినట్టుగా మీరు ఈ వైజయంతి మాలని ఉపయోగించుకోండి. అంత విశేషమైన వైజయంతి మాలని చాలా మందికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. వాళ్ళ గురించి వీడియోలో నేను ఇన్ని విషయాలు అనేవి షేర్ చేశాను. మీకు మొదట్లో చెప్పాను కదండి, వీడియో అంతా చూడండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా.